రైతులందరికైతే నమస్కారం. నేను మీ హెచ్‌కే ఫార్మింగ్‌ని. చాలామంది రైతులు వచ్చేసి అయితే పూత అయితే రాలిపోయే సమస్యలు అయితే చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనికి వచ్చేసి అయితే మనము ఏ మందులు అయితే స్ప్రే చేసుకోవాలి, ఏ పద్ధతి అయితే వాడాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను, వినండి. మనము మొదటగా వచ్చేసి అనేది అయితే మనము పొటాష్ అనే మందు అనేది అయితే ఇక్కడైతే మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను. పొటాష్ అనే మందు అనేది అయితే 2 సార్లు లేదా 3 సార్లు స్ప్రే అయితే చేయండి. మీకు పూత అనేది అయితే కంట్రోల్లోకి అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు నీళ్ళు అనేది అయితే చాలా ఎక్కువ అయితే పెట్టకూడదు. ఎందుకనేది అయితే ఇప్పుడు చలి అనేది అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. మనకి చలికి వచ్చేసి అయితే నీళ్ళు అనేది అయితే ఎక్కువ పెట్టకూడదు. సాయంత్రం పూట అనేది అయితే నీళ్ళు అయితే పెట్టకూడదు. నీళ్ళు పెట్టుకోవాలనుకున్నా కానీ పదన పూట అనేది అయితే పెట్టాలి. సాయంత్రం అయితే పెట్టడం వల్ల అనేది అయితే మనకు భూమి అనేది అయితే ఎక్కువ అయితే కూలింగ్ అనేది అయితే అవుతుంది. భూమి ఎందుకంటే మనకు 6 గంటలు దాటిన తర్వాత అనేది అయితే మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 6 గంటలు దాటిన తర్వాత భూమి అనేది అయితే కూలింగ్ అయితే ఎక్కువ అవడం వల్ల మనం నీళ్ళు పెట్టింది సాయంత్రం పూట చల్లపూటన రాత్రిపూట కానీ భూమి అనేది అయితే ఎక్కువ కూలింగ్ అవ్వడం వల్ల అనేది అయితే మన పూత అనేది అయితే రాలిపోవడం అయితే జరుగుతుంది. ఎందుకు అనేది అయితే మనం నీళ్ళు మీరు పెట్టాలనుకున్నా కానీ పొద్దున పూట అయితే పెట్టుకోవచ్చు. మీరు చాలా ఎక్కువ నీళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు కానీ పూత అయితే మామూలు మనకి పింజ కానివ్వండి, కాయ అయినప్పుడు అనేది అయితే మనకు నీళ్ళు అనేది అయితే ఎక్కువ పెట్టుకున్నా కానీ ఏమైతే కాదు. మనకు పూత వచ్చేసి అయితే ఎక్కువ సమయంలో అయితే నీళ్ళు అనేది అయితే చాలా తక్కువ అయితే పెట్టుకోవాలి. మనం నీళ్ళు అనేది అయితే తక్కువ పెట్టుకున్నప్పుడు అయితే పూత అనేది అయితే మనకు నిలబడుతుంది. ఈ విధంగా అయితే మనకు కాయ అనేది అయితే అవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న.